హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ యూ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందు రోజే పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు శనగపిండి, శనగపప్పు, బియ్యం పిండి, బెల్లం, ఇలాచి అండ్ సోంపు. మనమైతే శనగపప్పుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుందాం. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకుందాం. పప్పు ఉడికేలోపు బెల్లం అయితే తురుముకుందాం. మీరు ఇలా అయినా తురుముకోవచ్చు, లేదు అంటే నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు, అది యాజ్ యువర్ విష్. అండ్ మనం శనగపిండిని తీసుకున్నాం కదా, ఆ శనగపిండిని జల్లించుకోవాలి. ఏదైనా చిన్న చిన్న శనగపిండి ఉండలు ఉంటే అవి పడొద్దు అనమాట. ఉండలు ఉన్నప్పుడు మనకు పిండి కలిపితే సాఫ్ట్గా రాదు, సో ఆ ఉండలు అనేది తీసేసుకోవాలి. అండ్ విజిల్ అయితే వచ్చింది, 3 విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. సో మనం ఇప్పుడైతే శనగపిండిని కలుపుకుందాం. శనగపిండిలో కొంచెం బియ్యం పిండి 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం ఉండలు లేకుండా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది పిండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో మనకు పప్పు అయితే ఉడికింది. మరీ సాఫ్ట్గా అవ్వద్దు, కొంచెం పలుకులుగానే ఉండాలి, లేదంటే మనకు బూరెలు ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది అనమాట. సో మీకు కొంచెం వెట్ అనిపించింది అనుకోండి, మీరు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు. సో పప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనకు పప్పు మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం సోంపు, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. పప్పు కొంచెం బరకగా ఉన్నప్పుడు మనం బెల్లం తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకుంటే మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. లేదు అంటే మీరు కొంచెం పప్పు కొంచెం బెల్లం తీసుకొని రుబ్బుకున్నా సరిపోతుంది. పప్పు బెల్లం రుబ్బుకున్న తర్వాత ఇలా వచ్చింది. సో మనం ఇప్పుడైతే ఉండలు చేసుకుందాము బూరెల కోసం. సో ఉండలు అనేవి కొంచెం చిన్నగానే చేసుకోండి. మనం శనగపిండి వాడుతున్నాం కాబట్టి కొంచెం పొంగుతాయి నూనెలో వేసిన తర్వాత. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో మనం బూరెలు నూనెలో వేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు చేయితో అయినా వేయవచ్చు, లేదు అంటే ఇలా కొంచెం లోతు గరిట ఉంటే ఆ గరిటతో అయినా వేసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తే అలా వేసుకోవచ్చు ఆయిల్లో. మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. సో హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే శనగపిండి అనేది తొందరగా మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బ్రౌనిష్ కలర్లో వస్తాయి. చూడండి, బూరెలు ఇప్పుడిప్పుడే బ్రౌనిష్ కలర్లోకి వస్తున్నాయి. ఇంకొక 1 మినిట్ ఉంచుకొని తీసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం శనగపిండితో పూర్ణం బూరెలు చేసుకున్నట్లయితే ఆయిల్ అనేది చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం పూర్ణం బూరెలు చిన్న చిన్న అకేషన్స్ మన ఇంట్లో జరుగుతాయి కదా, అప్పుడు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, అప్పటికప్పుడే అవుతుంది కాబట్టి ముందు రోజు ఏ పిండి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. మేము పూర్ణం బూరెలు చేస్తుంటే విశ్వ ఎత్తుకోమని ఏడుస్తున్నాడు.
సో ఫైనల్గా పూర్ణం బూరెలు చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు తినాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి, అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది. ఈరోజు వీడియో చూశారు కదా, మేము అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.